దేవుడు ఒక మనిషిని గొప్పగా చేయాలనుకుంటే ఆయన ఆ మనిషిని మొదట ముక్కలుగా విరగొడతాడు. తప్పు వేరొకరిలో గుర్తించడం సులభం, మనలో గుర్తించడం కష్టం. నిప్పులు వేసినా భరిస్తామేమో కానీ నిందలు వేస్తే మాత్రం అసలు ఊరుకోను. అసమర్థుడే అవతలి వ్యక్తిలో తప్పులు చూస్తాడు. మన జీవితంలో ఎదురయ్యే వారంతా మన గురువులే. మంచివాళ్ళు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. మనిషికి నచ్చే అందం వేరు, మనసుకు నచ్చే అందం వేరు. మనసుకు నచ్చే అందం కళ్ళ ముందర ఉన్నంత వరకే ఉంటుంది. మనసుకు నచ్చే అందం కన్ను మూసే వరకు ఉంటుంది. అబద్ధాలు చెప్పి బోకరు వేషాలు వేసే నీకే అంత పొగరు ఉంటే మరి నిజాయితీగా ఉండే నాకు ఎంత పొగరు ఉంటుందో ఆలోచించుకో ఒకసారి. ఈ మాట బాగా గుర్తుంచుకో. ఏంటో తెలుసా? నిన్ను వదులుకోవాలని అనుకునే వారికి నువ్వు చేసే మంచి పనిలో కూడా లోపాలు కనిపిస్తాయి. నీ మాటల్లో తప్పులు కనిపిస్తాయి. నీతో ఉండాలని అనుకునేవారు నీ లోపాలను దాచిపెడతారు, ప్రేమతో నీ తప్పులను క్షమిస్తారు. మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే మనం ఆడే మాట గోడకు కొట్టిన మేకు లాంటిది. మేకును గోడ నుండి తీసినప్పటికీ గోడకు పడిన రంధ్రం అలానే ఉంటుంది. అలాగే క్షమించండి అనే మాట వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఆ మనసుకు పడిన గాయాన్ని మాన్పలేము. ముళ్ళుకెంత తెలివితేటలో కదా, కాలితో తొక్కిన చేత్తో తీసుకునేలా చేస్తుంది. జీవితం నేర్పే పాఠం ఇది. మనం ఎలా బ్రతకాలి అంటే మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తు వచ్చినప్పుడల్లా ఇంత మంచి వాడిని ఎందుకు వదిలేశామా అని బాధపడేటట్లు బతకాలి. బాధ, కోపం రెండూ మంచివే. మనకొస్తే మన వాళ్ళెవరు, మనతో ఉండేదెవరు అని నిరూపిస్తుంది. ఎదుటివారికొస్తే వారి మనసులో మనస్థానమేంటో నిరూపిస్తుంది. నీ శత్రువుపై కోపంతో రగిలిపోకండి. నీ ఎదుగుదలను చూసి తను రగిలిపోయేలా చేయండి. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షానికి తడవకుండా చేస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాదు, మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. జీవితం ఊహకి అందని ఒక అందమైన కళ, నిజానికి అదొక చిక్కుముడుల వల. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదు అని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనాన్ని నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. మనిషి బాధలో ఉన్నప్పుడు డబ్బు సాయం చేయకపోయినా పర్లేదు, కానీ మాట సాయం మాత్రం చేయండి. ఎందుకంటే మీ మాట వారికి మనోధైర్యాన్ని ఇస్తుంది. బ్రతకడం తెలిసినవాడు వాడి బ్రతుకు గురించి ఆలోచిస్తాడు. బ్రతకడం చేతగాని వాడు పక్కనోడి గురించి ఆలోచిస్తాడు. నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకో, అంతేకాని అర్హత లేని వారి ముందు దేహి అని మోకరిల్లకు.